ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, ప్రభు నామమున మీకెల్లరకు శుభము కలుగునుగాక. ఆమె ఆలకించు చెవులనిచెను దేవాది దేవుడు, ఆలకించు శక్తినిచెను, ఆలకించు తెలివి గలిగి అన్నియు పరీక్ష చేయు, ఆలకించు తెలివి గలిగి అన్నియు పరీక్ష చేయు, వాళ్ళు తెలిసి దైవ సత్యము బయలుపడును పూర్తిగాను. పుణ్య కథలు ఆలకించండి దేశీయులారా, పుణ్య కథలు ఆలకించండి. దేవునికి స్తోత్రం. మోషే సుఖోపవాస ధ్యానములో 20వ రోజు మనం వచ్చాము. ఈరోజు నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడిని ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లోనున్న పరదేశీయులను ఏ పని చేయకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైనటువంటి మా ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుచున్న తండ్రి, వందనములు. నీ సన్నిధి లేని స్థలము లేదు, నీ సన్నిధి కాంతి ప్రసరింపని చోటు లేదు. పొదలోని సన్నిధిని ఎదలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్య మర్మమెట్లు గ్రహింపగలము. సర్వసంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది, సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి. కనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణంగా నివసింపచేయుటకు నీ వాక్య సన్నిధిలో మాలో ఉంచి ఈ వాక్య భావమును వెలిగించుము. యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. దేవుడు మోషేను ఎన్నుకొని ఐగుప్తు దేశంలో నుండి, అనగా పాప దాస్యత్వంలో నుంచి విడిపించి కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి సమయంలో, కానాను అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి
స్థలానికి మిమ్మల్ని తోడుకొని వెళ్తానని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి మార్గ మధ్యలో దేవుడు తిరిగి అనేక సందర్భాల్లో మరి మోషేతో మాట్లాడుతూ వస్తూ మరి ఒకానొక సమయంలో తన ప్రజలైనటువంటి వారిని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి కర్తలుగా వారిని ఏర్పాటు చేయాలంటే కొన్ని నిబంధనలు, నియమాలు, కట్టడాలు, క్రమాలు వీటన్నిటినీ ఏర్పరిచి వాటితో పాటు ఆజ్ఞలను అనగా ధర్మశాస్త్రాన్ని మరి వారికి అందించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క ఆజ్ఞలు, అనగా పాపము చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి అనేక విషయాలు మోషేకు తెలియచేయడం, మోషే ద్వారా ఇజ్రాయేలు జనాంగానికి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. కాబట్టి సీనాయి పర్వతం దగ్గర తమ నాయకుడైన మోషే ద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని పొందడం ఇజ్రాయేలీల అనుభవంలోని అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి. ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో దేవుడు జరిగించాడు. ఎన్నో కార్యాలు వారి ముందు దేవుడు జరిగించాడు. వీటన్నిటితో పాటు మరి ఈ ధర్మశాస్త్రం అనేటువంటి ఈ నిబంధన ఆజ్ఞల ఈ యొక్క పలకలను దేవుడు మోషేకి ఇచ్చాడు. కాబట్టి ఇది ఒక ప్రాముఖ్యమైన, అంటే మానవుని జీవితం బాగుపడాలంటే, దేవునికి మహిమకరమైనటువంటి స్థితిని పొందుకోవాలంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్ని పాటించవలసిందే. కాబట్టి ఆ రీతిగా మోషే ధర్మశాస్త్రాన్ని మరి హిబ్రూ అనేటువంటి భాషలో గనుక చూస్తే తోరా అని అంటారు. తోరా అంటే ఏమిటంటే ఉపదేశం. తోరా అంటే ఏమిటి? ధర్మశాస్త్రం అంటే ఉపదేశం. అంటే దేవుని యొక్క ఉపదేశం. మీరు ఈ నిబంధనలు ఆజ్ఞలు పాటిస్తే మీరు బాగుపడతారు, మీరు ఆశీర్వదింపబడతారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు విస్తరిస్తారు, మీకు కావలసిన ప్రతి దీవెనను పొందుకునేటువంటి అర్హత మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ఇది ఉపదేశాలు ఆ విధంగా. కాబట్టి ఈ ఉపదేశాలను కూడా ఈ ధర్మశాస్త్రాన్ని మరి 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఏమిటంటే నైతిక ధర్మశాస్త్రం, అంటే పవిత్ర జీవితానికి సంబంధించిన దేవుని నియమాలు. పవిత్రంగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి, దేవుడికి మహిమకరంగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశం, నీ నడవడిక, నీ చూపు, అన్ని విషయాల్లో కూడా దేవుడికి నీవు పవిత్రంగా కనబడాలంటే ఉండాలంటే ఇదిగో వీటన్నిటిని నువ్వు పాటించవలసింది. ఇది మొదటిది, నైతిక ధర్మశాస్త్రం అనగా పవిత్ర జీవితానికి సంబంధించినటువంటి నియమాలు. ఈ మాటలన్నీ కూడా మనకి ఎక్కడ కనబడతాయంటే ఈ 20వ అధ్యాయం మొదటి నుంచి 1వ వచనం నుంచి 17వ వచనం దాకా ఈ విషయాలు మనకు తెలుస్తాయి. రెండవది పౌర చట్టాలు, అంటే ధర్మశాస్త్రంలో ఏముంటున్నాయని తెలియజేస్తాను. రెండవది ఏమిటంటే పౌర చట్టాలు, అంటే ఏ విధమైనటువంటి చట్టాలు అక్కడ వారు పాటించాలి, నియమాలు పాటించాలి. కాబట్టి ఇప్పుడు లోకంలో కూడా మనకి కూడా చట్టాలు ఉంటాయి. గవర్నమెంట్ పెట్టేటువంటి చట్టాలని మనం ఖచ్చితంగా పాటించాలి. 2 నెలలు లాక్డౌన్ పెడుతున్నాం, మీరు ఎవరు బయటికి రాకూడదు, తిరగకూడదు అని చెప్పేసి ఒక చట్టం పెట్టారు. దాని ప్రకారం అంతా కూడా మోయబడింది. ఎందుకు? అది గవర్నమెంట్ యొక్క చట్టం. అలాగే దేవుని చట్టం కూడా ఉంటుంది. ఆదివారం రాకుంటే ఏం జరుగుతుంది, అన్ని విషయాల్లో కొన్ని. కాబట్టి రెండవ విషయం అంటే పౌర చట్టాలు అనగా ఒక జాతిగా ఇజ్రాయేల్ సాంఘిక న్యాయానికి, జనజీవనానికి సంబంధించింది. అంటే ఆ జాతి అనగా ఇజ్రాయేల్ ప్రజలకు వారికి దేవుడు కొన్ని చట్టాలను కూడా పెట్టాడు. ఆ చట్టాలు కూడా వారు లోబడేటువంటి వారి ఉండాలి. మూడవది, ఈ మాటలన్నీ కూడా 21వ అధ్యాయం 1 నుంచి 23వ వచనం దాకా కనబడతాయి. మూడవది మనం గమనిస్తే మత ధర్మశాస్త్రం,
అంటే ఈ ధర్మశాస్త్రంలోనే కూడా 3 భాగాలుగా దాన్ని విభజించబడ్డాయి. మత ధర్మశాస్త్రం ఏమిటంటే ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించడంలో, బలి అర్పణలు అర్పించడంలో అనుసరించాల్సిన విధులు, పద్ధతులు. కాబట్టి ఆరాధన చేసేటువంటి క్రమాలు, బలి అర్పణలు ఏ రీతిగా అనుసరించాలి, విధులేంటి, పద్ధతులేంటి, నియమాలేంటి, క్రమాలేంటి, వీటన్నిటినీ కూడా ఈ మత ధర్మశాస్త్రంలో మనకి కనబడతాయి. నిర్గమకాండ 24వ అధ్యాయము 12 నుంచి 31 వచనం గమనిస్తే కనుక ఈ మాటలన్నీ మనకు కనబడతాయి. కాబట్టి పాత నిబంధన ధర్మశాస్త్ర స్వభావము, అది పనిచేసే విధానికి సంబంధించిన విషయాలు. ఆ రీతిగా ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఈ మోషే తీసుకెళ్ళి ఏం చేయాలి, ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగానికి వారికి బోధించడం మొదలుపెట్టాడు. ఆ రీతికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 10 ఆజ్ఞలు. అంటే సర్వమానవాళి కూడా ఖచ్చితంగా ఈ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆజ్ఞల్ని కనుక పాటిస్తే ఒక ఉన్నతమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి స్థితిని వారు పొందుకుంటారని. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ నమోదు చేసిన 10 ఆజ్ఞలను దేవుడే 2 రాతి పలకల మీద రాసి మోషేకు ఇచ్చాడు. కాబట్టి ఈ ఆజ్ఞలకు విధేయత చూపడం, దేవుడు తమను ఐగుప్తు నుండి విడిపించినందుకు కృతజ్ఞతగా ఇజ్రాయేలీయులు నీతియుక్తంగా దేవునికి స్పందించే మార్గాన్ని ఏర్పరిచింది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం వల్ల దేవుడికి వీరు ఆ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం ఒకటి. రెండవది, దేవుడు తమను ఐగుప్తు నుండి విడిపించినందుకు కృతజ్ఞతగా దేవునికి నీతియుక్తంగా, అంటే నీతియుక్తంగా దేవునికి స్పందించే మార్గాన్ని, అంటే దేవుని నీతియుక్తంగా దేవుని మార్గంలో సంబంధించే అంశం. కాబట్టి ఆ రీతిగా ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చారు. రెండవది కనుక గమనిస్తే ఇజ్రాయేలు అదే సమయంలో వాగ్దాన భూమిలో నిలిచి ఉండడానికి కూడా అదే విధేయత అవసరం. ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమిలో నిలిచి ఉండడానికి కూడా ఈ నిబంధనలు అవసరం. అంటే అదే విధేయత అవసరం. మన ఆత్మీయ జీవితాల్లో కూడా వాగ్దాన భూమి అనేటువంటి నిత్యరాజ్యంలో యుగ యుగాలు కూడా మనం అక్కడ ఉండాలంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి నిబంధనలు, నియమాల్ని మనం ఖచ్చితంగా పాటించేటువంటి వారు ఉండాలని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఇజ్రాయేలీయుల దేవుని నైతిక చట్టాన్ని వారు దేవుని ఎడల, ఇతరుల ఎడల నెరవేర్చవలసిన బాధ్యతలను క్లుప్తంగా వివరిస్తున్నాయి. కాబట్టి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, లోకంతో ఏ విధంగా ఉండాలి, వీటన్నిటినీ కూడా సాంప్రదాయాలు, ఆచారాలు, క్రమాలు, కట్టడాలు, నియమాలు, నిబంధనలు, వీటన్నిటినీ కూడా మరి ధర్మశాస్త్రంలో మనకి తెలుస్తుంటాయి పరిశుద్ధాత్ముడు మనతో మాట. కాబట్టి అవి దేవుని పవిత్ర ఉద్దేశ వ్యక్తీకరణలని, వాటిని క్రొత్త నిబంధన విశ్వాసులు అనుసరించాలని క్రీస్తు అపోస్తులు కూడా వాటిని స్థిరపరిచారు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు కూడా నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదన్నారు. అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా మరి ఖచ్చితంగా వాటిని మనం పాటించవలసిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. కాబట్టి ఆ రీతిగా కొత్త నిబంధన లేఖనాలు ఈ 10 ఆజ్ఞలను దేవుని ఎడల, పొరుగువారి ఎడల ప్రేమాన్ని సంగ్రహపరచడం జరిగింది. వాటిని అనుసరించడం కేవలం బాహ్య సిద్ధాంతాలకు సంబంధించిన విషయం మాత్రమే కాక అందుకు హృదయపూర్వక అనుసరణ అవసరం. కాబట్టి ఏదో ఆచార సాంప్రదాయంగా మనం పాటించాలని కాకుండా హృదయపూర్వకంగా నేను ఈ నియమాన్ని పాటించాలి, ఈ కట్టడాన్ని పాటించాలి, ఈ విధిని పాటించాలి అనేటువంటి ఆలోచన మనలో ఉండాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఆ విధంగా ధర్మశాస్త్రం మన అంతరంగములో ఆధ్యాత్మిక నీతి, ధర్మశాస్త్రం మన అంతరంగములో అంటే ఆచార నీతి కాదు, అంతరంగములో నీతిని కనపరిచే వారికి ఉండాలి. మన బాహ్య ప్రవర్తనలో న్యాయం,
పవిత్రతలుగా వ్యక్తం కావాలని కోరుతున్నది. కాబట్టి ఇజ్రాయేలు ఆరాధనను సాంఘిక జీవితాల్లో శాసించే పాత నిబంధన పౌర ఆచార కర్మలకు సంబంధించిన ఆజ్ఞలకు క్రొత్త నిబంధన విశ్వాసి కట్టుబడి లేడు అని భవిష్యత్తులో యేసుక్రీస్తులో నెరవేరబోయే మరింత శ్రేష్టమైన విషయాలకు సాదృశ్యాలు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే దేవుని కన్నా ఎక్కువగా దేనిని కూడా మనం ప్రేమించకూడదు. కాబట్టి దేవుడి కన్నా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధన కిందకే వస్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞ ప్రాచీన సమీప ప్రాచ్య ప్రాంతంలోని మతాలన్నింటిలో ఉన్న బహుదేవతారాధనను నిషేధిస్తున్నది. ఇజ్రాయేలు ఇతర జాతుల వారి ఏ దేవతను ఆరాధించకూడదు, వారికి ప్రార్థించకూడదు. వారు కేవలం యెహోవాకే భయపడి ఆయన్నే సేవించారు. కాబట్టి ఆ రీతిగా ధర్మశాస్త్రాన్ని దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలకు ఎందుకు ఇచ్చాడంటే కేవలం ఇజ్రాయేల్కనే కాదు, కానీ సర్వమానవాళికి కూడా తెలుసుకోవాలి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడాలని, దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క క్రమాలు, వీటిని తెలుసుకుని వాటి ప్రకారంగా నడుచుకునేటువంటి వారికి ఉంటే సర్వమానవాళి కూడా దేవుడికి మహిమకరంగా మార్చబడే వారికి ఉంటారు. ఆ రీతిగా మానవుని యొక్క పాపము నుండి విడిపించడానికి, మానవుడు పాపంలో పడకుండా ఉండడానికి, పాపం నుంచి తీసివేయడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాతే మరి మానవుడికి పాపం అంటే ఏంటో తెలిసింది. అంతవరకు అసలు పాపం అంటే ఏంటో అనేది తెలిసేది కాదు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే అసలు పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం కింద. దేవుని చిత్తాన్ని మనము వ్యతిరేకిస్తే పాపం. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతే పాపం. దేవుని యొక్క సంకల్పాన్ని మనం పాటించుకుంటే అది పాపం. ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాలు మనం సరి చేసుకుంటూ దేవునికి మహిమకరమైనటువంటి స్థితి కలిగిన వారిగా మనం అందరం కూడా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడివి ప్రభువా, నీ అనాది సంకల్పాన్ని బట్టే ఈ రీతిగా మమ్మల్ని స్థలంలో నిలబెట్టుకొని మరి ఇంతవరకు ప్రభువా ఆనాడు ఐగుప్తు నుంచి విడిపించి మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యలో నీ సన్నిధిని అక్కడ ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు ఇవన్నీ మానవుడు పాపంలో పడకుండా, పడి చెడిపోకుండా, చెడిపోయి మరణించకుండా, మరణించి నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలని ఉద్దేశించి ప్రభు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ప్రభు మరి ఇంతవరకు మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటని కూడా మేము మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని తండ్రి, వాక్యానుసారమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ భయంకరమైనటువంటి కరోనా అనేటువంటి తెగుల్ని దూరపరచండి ప్రభువ నాయన. నా తండ్రి నీ కొనలు స్తోత్రం. సర్వ మానవాళ్ళని కూడా దృష్టించండి. పాపంలో పడి భయంకరంగా నీ సన్నిధి సహవాసానికి దూరమవుతున్నటువంటి ప్రభువ ప్రతి మానవుని తిరిగి నీ సన్నిధిలోనికి ప్రభువ మీరు నడిపించుకోండి నా తండ్రి. మీ ఆత్మ అభిషేకముతో నింపి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు ఆలకించమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణం.